వెంకటాపల్లె గ్రామం. మాది తిరుపతమ్మ నా పేరు. మా దాంట్లో ఉసుక కొడుతుండరు. మాది ఓగులాపల్లె శివారి. రామచంద్రపురం కేశవులు కొడుతున్నాడు. ఓగంతా చెడగొట్టిండు. ఆడికెళ్ళి ఈడి వరకు మాదే ఉందని మొత్తం చెడగొట్టుకుంటూ వస్తున్నాడు. నాకు న్యాయం జరగాలబ్బా, న్యాయం జరగాలి. మొత్తము అది బంద్ చేయాలి, మొత్తానికి బంద్ చేయాలి. వాళ్ళ వద్దు, వాళ్ళకు ఉండకోక నాకు వద్దు, వాళ్ళతో పోతలేను. ఇన్ని రోజులు కొడితే కూడా నేను అడిగిలేను. నా దాంట్లో కొడుతుండరు కాబట్టి నేను అడగనీక పోతే నన్ను తిడుతుండరు, కొట్టనీకి వస్తుండరు. జేసీబీ తీసుకొని మీన్ కురుకొస్తారు. నీ అబ్బాదేముందే లంజదానా దెంగే, నీవేం చక్కగా ఉండవే అని మాట్లాడుతున్నాడు కేశవులు. నాకు న్యాయం జరగాలి. చెప్పినా పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిన, వస్తా అని చెప్పిండు. ఇంతవారు అయితే రాలేదు. పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసిన. నేను ఈ రోజే చేసిన. నిన్న చేద్దామంటే చేసలేను. నిన్న వస్తే బంద్ చేసిన. బంద్ చేస్తే బంద్ చేసిండు. మాట్లాడతానన్నాడు. మళ్ళా ఏం చెప్పకుండా పోయిండు. కొట్టనీకి వస్తుండరు. జేసీబీ తీసుకొని మీనికి వస్తుండరు. ఓగంతా జడగొట్టిండ్రు. ఆ ఓగు దాటనీక కూడా వస్తలేదు. నాకు ఏమన్నా అడిగితే నీదేముంది, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరిస్తున్నారు. ఓగు మొత్తము మా దాంట్లోకి వచ్చేటట్లా చేస్తున్నాడు. దాంట్లో మొత్తం పంట భూమి చేసుకుంటుంటే అదంతా చేసుకుంటుంటే మేము చేసుకునిక కూడా అవకాశం లేనట్లా మొత్తం చెడగొట్టి మా భూమిలోకే వస్తున్నాయి నీళ్లు. ఏం చేసినా గానీ నిన్నెవ్వరు అడిగేటోళ్ళు లేడు. నీకేం సంబంధం లేదు, ఎవరి తోలుకొస్తావో తోలుకరా అంటున్నాడు. ఎంఆర్ఓకి చెప్తా అంటే చెప్పుకోపో, ఎవరికి చెప్పుకుంటావా అని అంటాడు. ఎవరికి చెప్పుకుంటానా చెప్పుకోపో అంటున్నాడు. మొత్తము ఈయనుంటే ఆడి వరకు మొత్తం జడగొట్టిండు. నాదే మొత్తం ఇదంతా. ఆడ ఉన్న చేను ఈడ వచ్చి ఉందా అని అంటాడు నన్ను. ఎకటా కంటే నిన్ను కొట్టి ఊడిస్తే కూడా ఎవడు అడగాడు అని అంటున్నాడు. నా భూమిలోకి వచ్చి నన్నే కొట్టనీకి వస్తున్నాడు. ఇది మొత్తం తెల్లార్లు పెడతాడు, పొద్దుడు స్నానం పెడతాడు. ఏమన్నా అంటే నాకు అందరు తెలుసు, నువ్వేం చేయలేవు అని చెప్తున్నాడు. నాకు ఎవ్వరు వచ్చినా ఏం బీక్కోలేరు అని కూడా అంటాడు. నేనేం చెప్పుకోలేక గప్పుకుంటున్నా సార్. ఇప్పుడు ఎవ్వరికి చెప్పుకున్నా గానీ అర్థమైతలేదు నాకు. నా భూమిని కాపాడి నాకు న్యాయం జరగాలి సార్. మొత్తము ఇదంతా మొత్తం కొడుతున్నాడు. ఈ బుస్క దండ అనేది బంద్ చేయండి సార్, మీకు పుణ్యం వస్తుంది. నాకు మొత్తం ఏమన్నా అంటే కొట్టనీకి వస్తాడు, నీదేం లేదా అని తిట్టనీకి వస్తాడు. ఎంఆర్ఓ సార్కు అందరికి ఇది అది అని మాట్లాడినా నాకేం చెయ్యలేరు పో అని చెప్తాడు. ఎవడు వస్తాడో ఎవడు రామాను పీక్కుంటారా పీక్కోమాను అని మాట్లాడతాడు సార్. ఎవడు వచ్చినా నేను ఆపుకుంటా అని అంటాడు.